ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు మే 15న మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. మీనరాశి వారు పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదములో జన్మించిన వారు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు. అలాగే తదుపరి రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశిలో కిందకైతే వస్తారండి. మీనరాశి రాశి చక్రాలలో 12వ రాశిగా పరిగణించబడుతుంది. ఈ మీనరాశి వారు మనం చూసుకున్నట్లయితే వీరు చాలా సౌమ్యంగా ఉంటారు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి వీరికి. చాలా శ్రద్ధగా, నియబద్ధతతో చాలా అనుకూలంగా, చాలా పద్ధతిగా ఉంటారు. ఈ రాశి వారికైతే మాత్రము అన్నీ కూడా అభివృద్ధులు జరిగే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నవి. వీరికి క్రియేటివిటీ ఎక్కువ. అంటే ఏదైనా గాని ఊహాగానాలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అలాగే నైపుణ్యం కూడా ఎక్కువే వీరికి. ఏదైనా గాని చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఏవో కొన్ని దుష్ప్రచారాలు విని సమస్యల్లోకి ఎదుర్కోవాల్సొస్తుంది వీరు. దానివల్ల వీరు చెడు మాటలు ఎక్కువగా వినకూడదు. అలా వినటం వల్ల చాలా నష్టపోతారు. వీరికి స్నేహాల్లో పట్ల గూడా ఎక్కువగా సర్కిల్స్ గాని, మంచి నైపుణ్యాలు గూడా ఎక్కువగా. అంటే స్నేహితులకి సాయం చేయటం, వారితో సాయం అందించుకోవడం గూడా ఉంటుంది. అయితే వీరు పెద్దగా వారి వల్ల ఎక్కువగా ఫలితం అనేది ఎక్కువ పొందరనమాట. అయితే వీరి జాతక రేఖలో మే నెలలో శని ప్రభావము, రాహువు ప్రభావం అనేది ద్వితీయ స్థానంలో ఎక్కువగా ఉంది. అందువలన వీరికి కొన్ని ప్రయోజనాలు ఉన్నవి, కొన్ని సమస్యలు ఉన్నవి. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి వీరు. వీరు ఏదైనా గాని కష్టపడితే, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది వీరికి. కొన్ని కొన్ని పనులైతే కొన్ని కొన్ని ఆటంకాలైతే వస్తాయి. వీరైతే మాత్రం ఎక్కువగా సింపుల్‌గా మోసపోతారు. అవతల వారు వీరిని ఈజీగా నష్టపెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందువలన వీరికి స్నేహాల్లో కానీ, అలాగే డబ్బులు అప్పు ఇవ్వకూడదు వీరు. అలా డబ్బులు అప్పిచ్చారంటే చాలా నష్టాలైతే ఎక్కువగా ఉన్నవి. అలాగే వీరు చేసే పనులు కూడా ముందుగా ఎవరికీ చెప్పుకోకూడదు. అలా చెప్పుకుంటే వీరికి చాలా నష్టాలున్నవి. ఎందుకంటే వీరు చేసే పననేది కరెక్ట్‌గా ఉన్నా, వారేం చేస్తారంటే వీరిని ఏదో ఒక రూపంలో నష్టాల్లోకి తోసేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందువలన ఈ యొక్క మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారి జాతకం మనం చూసుకున్నట్లుగైతే చిన్న చిన్న జాగ్రత్తలే కుటుంబానికి ఎక్కువగా దూరం గానీయకుండా చేస్తాయి వీరిని. చాలా కఠినమైనటువంటి కష్టకాలంలో కూడా చాలా ఓర్పుతోటి, నేర్పుతోటి, సహనంగా వీరైతే ఉంటారు. అందువలన వీరు విజయం సాధించుకుంటారు. ఏ నిర్ణయమైనా తీసుకున్నారంటే, ముఖ్యమైనటువంటి నిర్ణయాలైతే మాత్రము చాలా జాగ్రత్తగా తీసుకొని, వాటినైతే అస్సలు మర్చిపోరు. వాటిని చాలా జాగ్రత్తగా చేసిపెట్టుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యల ద్వారా వీరికైతే చాలా ప్రయోజనం అయితే లేదు. అనుకున్న కార్యక్రమాలు సకాలంగా పూర్తయ్యేదానికి వీరు చాలా ఊహించిన దానికంటే చాలా రెట్టింపు మూల్యం చెల్లించాల్సొస్తుంది. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సహజ వనరులు అంటే అవసరమైనటువంటి వస్తువులు వీరి దగ్గర లేకపోవడం వల్ల వీరు చాలా సమస్యల్లోకి వెళ్తుంటారు. కావాలని వీరు సమస్యలో తోసేసేవాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు ఎంతగానో అవతల వారిని ఇబ్బంది కలిగించినా ఇవన్నీ వాళ్ళే చేస్తున్నారని స్పష్టమైనటువంటి ఆధారాలు చేతిలో ఉంచుకొని మరీ మౌనంగా ఉంటారు. అయితే వీరు తప్పు చేస్తే ఖచ్చితంగా అవతల వారితోటి క్షమాపణ అడగడానికైతే మాత్రము కొంచెం కూడా సంకోచించరు. ఎందుకంటే వీరు అంత నీతిపరులు. వీరికి ఏలినాటి శని ప్రభావం వలన రాహు ప్రభావం, గురు ప్రభావం తట్టుకోగలిగి నిలబడుతున్నారు. ఊహించని ప్రతిభలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం ఎంతున్నా గానీ వీరికి ఆరోగ్యపరంగా గూడా, ధనపరంగా గూడా కొన్ని నష్టాలైతే ఎక్కువగానే ఉన్నవి అనే విషయం వీరు గ్రహించాలి. ఏది నిజము, ఏది అబద్ధము అనే విషయాలు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. స్త్రీల పట్ల వ్యామోహం ఉండకూడదు. ఎందుకంటే వారి పట్ల వీళ్ళకి గౌరవం ఉండాలి. అలా వ్యామోహం ఉండవాళ్ళు చాలా నష్టపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నవి. అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి లోబడితే అలవాట్లకి బానిసలవుతారు. ఏదైనా కానీ ఆ అలవాట్లకి ఎక్కువగా వాళ్ళు ఉండకూడదు. ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లుగా అయితే, మనం ఈ యొక్క మీనరాశి వారికి జాతక పరంగా అయితే మాత్రము వీరు వ్యాపారాల పరంగా కానీ, ధనపరంగానైతే చాలా అనుకూలంగా ఉంటుంది. వీరైతే మాత్రము ఈ యొక్క మే నెల 10వ తారీఖున ఈ యొక్క మీనరాశి వారు నూతనమైన ప్రయత్నాలైతే మొదలుపెడతారు. ఉద్యోగ మార్పులైతే వచ్చే అవకాశాలున్నవి. ఇల్లు స్థానాలు గూడా మారుస్తారు. ఆధ్యాత్మిక వాటిలో గూడా ముందుకొస్తారు. ఈ సంవత్సరం మొత్తం జరగంది గూడా ఈరోజు జరిగే అవకాశాలున్నాయి. దుర్మార్గులైనటువంటి వారు దూరం అవుతారు. పొరపాట్లను గ్రహించి వాటిల్ని నష్టాలను నివృత్తి చేసుకుంటారు. అలాగే వీరికి వాహన పరంగా కానీ, వివ్ వివాహంలో కానీ మంచి జరిగే అవకాశాలైతే ఉన్నవి. ఆల్రెడీ శుభకార్యం జరిగిన వాళ్ళకి సంతాన పరంగా శుభవార్తలు వింటారు.
ఆర్థిక పరంగా ఇబ్బందులు జరిగిన వారు సమస్యలైతే తొలగిపోయి మంచిగా నిలబడతారు. వీరేదైతే గాని మీనరాశి వారికైతే కోర్టు సంబంధించిన వాటిలలో కూడా అనుకూలమైన ప్రయత్నాలైతే ఉన్నవి. విదేశాల్లో కూడా వీరైతే అనుకూలమైన ప్రయత్నాలైతే ఉన్నవి. మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.